హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ చామ్ని హాస్పిటల్లో జాయిన్ చేసి స్పృహలో లేని చామంతి దగ్గరికి వస్తారు. చామంతి మెడలో ఉన్న తాళి బొట్టుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, చామ్, నేను కట్టిన తాళిని నువ్వు గౌరవించావు, నీ మెడలోనే ఉంచుకున్నావు. దీనికి కారణం, ఎందుకు నన్ను నువ్వు భర్తగా ఒప్పుకోవట్లేదో కారణం నాకు తెలీదు. ఈ విషయాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావో కూడా కారణం నాకు తెలియచ్చాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నన్ను ఎంతలా దూరం పెట్టినా, నువ్వు నన్ను ఎంతలా భార్యగా ఒప్పుకోమని అడగకపోయినా నువ్వే ఎప్పటికీ నా భార్యవి. నేను నిన్ను ఎప్పటికీ గుండెలో పెట్టి చూసుకుంటాను. నేను నిన్న భార్యగా అంగీకరిస్తున్నాను చామ్ అని పాపం ప్రేమ్ కన్నీళ్ళు పెట్టుకొని చెప్తుంటే చామంతి అలా ఇంకా కళ్ళు తెరిచి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అలా చామంతి వైపు చూస్తూ ప్రేమ్, చామ్, ఈ విషయాన్ని ఇప్పుడే నాన్నతో చెప్దాం. నాన్న దగ్గరుండి మనల్ని ఎలా అయినా మన పెళ్ళిని ఒప్పించేలా చేస్తారు. అమ్మకి, అన్నయ్యకి, అందరికీ మన పెళ్ళి అయిపోయిందని చెప్పేద్దాం చామ్ అని అంటారు ప్రేమ్. బాబు, వద్దు బాబు, చెప్పొద్దు అని అంటుంది. ఎందుకు చామ్ అంటారు. బాబు, మన ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. మనం యువరాణి కోసం వెతకాలి, చాలా పనులు చేయాలి. జీవితంలో నాకంటూ ఒక లక్ష్యం ఉంది బాబు. నేను లాయర్ అవ్వాలి. మా నాన్నని నేను విడిపించాలి. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, నిర్దోషి అని అందరి ముందు తల ఎత్తుకొని మా నాన్న గర్వంగా చెప్పుకునేలా నేను చేయాలి. మా నాన్న బయటకు వచ్చిన తర్వాత, అసలైన యువరాణి గురించి తెలుసుకున్న తర్వాతే మనం ఇంట్లో మన పెళ్లి విషయం చెప్దాం బాబు అని చామంతి ప్రేమ్ని ఆపేస్తుంది. పాపం ప్రేమ్, సరే చామ్, నీ ఇష్టం, నువ్వెప్పుడు చెప్దామంటే అప్పుడు చెప్దాం. ఇకపై ఆ నిషా కూడా నా జీవితంలో లేనట్టుగా నేను భావిస్తాను. ఆ నిషా విషయంలో జరిగిన తప్పుని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయట పెడతాను చామ్, ఖచ్చితంగా పెడతానని మాటిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా హర్షవర్ధన్ వాళ్ళు లోపలికి వస్తారు. ఇంకా వెంటనే ప్రేమ్ అయితే చామంతి తాల్ని కవర్ చేస్తారు. చూస్తూ ఉంటారన్నమాట. హర్షవర్ధన్, అమ్మ చామంతి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతారు. పర్లేదయ్య గారు, ఇప్పుడు బాగానే ఉంది అని అంటారు. సరేమ్మా, నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకమ్మా, ఎందుకు అలా కిడ్నాప్ అయ్యావని అడిగితే, కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు, ఎవరు చేశారో కూడా నాకు తెలీదు అని చెప్పడంతో, ఖచ్చితంగా ఇది ఎవరో కావాలనే చేశారు, నాకెవరి మీద అనుమానపడాలో కూడా అర్థం కావటం లేదు. సరేమ్మా, రేపు నేను డిశ్చార్జ్ చేస్తానన్నారు. ఇవాళంతా నువ్వు ఇక్కడే ఉండాలి. ప్రేమ్, నేను వెళ్తానురా, మళ్ళీ రమ ఏదో ఒక గోల చేస్తూ ఉంటుంది, సరేనా అని చెప్పి ఇంకా అలా హర్షవర్ధన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా కావేరి ఏమో ప్రేమ్ కోసం, చామంతి కోసం క్యారేజ్ తీసుకొని వస్తుంది. ఇంకా క్యారేజ్ తీసుకొని వచ్చి అలా వాళ్ళిద్దరికి ఇచ్చేసి వెళ్ళిపోయేసరికి ప్రేమ్ చామంతికి ప్రేమగా భోజనాన్ని తినిపిస్తారు. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ చాలా అంటే చాలా టెన్షన్ పడుతుంది. ఇదేంటి, ఇప్పుడు ఏం చేయాలి నేను? అయ్యో, వాళ్ళు దొరికిపోయారు. ఒకవేళ వాళ్ళు నా పేరు చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు. నో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి అని చెప్పి ఇంకా అలా రోజా అటు ఇటు తిరుగుతూ చాలా అంటే చాలా డీప్గా ఆలోచించుకుంటుంది. ఇంకా ఉపేంద్రకి కాల్ చేసి ఉపేంద్రని మేనేజ్ చేయమని అడుగుతుంది. సో ఉపేంద్ర ఏంటంటే, ఇంకా రోజానే నాకు దిక్కు కాబట్టి, రోజానే యువరాణి అయ్యింది కాబట్టి ఇంకా నేను మేనేజ్ చేయాలని చెప్పి అలా ఆ పోలీస్తో మేనేజ్ చేపిస్తాడు. రోజా తప్పుని కవర్ చేయిస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతిని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకొని వస్తారు. ఇంకా అలా చంద్రిక పాపం చాలా రోజుల తర్వాత వచ్చి, చామంతి ఆగు, నీకు దిష్టి తీస్తాను అని చామంతికి దిష్టి తీస్తుంది. పాపం చామంతి ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది తన వైపు. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకేసారి కుడి కాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. రమాదేవి, రే ప్రేమ్, ఏంట్రా, తన కోసం నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? అయినా ఇదంతా అవసరం లేదు. ఏ, తను వెళ్ళిపోవచ్చు. అలా అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా. నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి వెతకాల్సినంత అవసరమేమీ లేదు కదా అని అంటుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారు హర్షవర్ధన్. చామంతి ఎంత మంచి అమ్మాయో, మన కోసం ఎన్ని మేలు చేసిందో
నీకు గుర్తులేకపోవచ్చు రమా, కానీ మాకు గుర్తుంది. అందుకే మేము ఇలా బిహేవ్ చేసాం. నీకదంతా తెలియదులే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతారు హర్షవర్ధన్. పాపం చామంతి ఏమో, బాబు యువరాన్ని యువరాన్ని మనం చూడాలి కదా బాబు, యువరాణి గురించి, పట్టాభిషేకం గురించి మనం మాట్లాడాలి కదా బాబు సుందరమూర్తి గారు అని అనేసరికి, చామ్ కంగారు పడద్దు, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరమే లేదు. నేనున్నాను కదా, నేనంతా చూసుకుంటున్నాను చామ్. ఆయనతో అంతా మాట్లాడాను. ఒకరోజు చూసుకొని ఆయన మన ఇంటికి వస్తాను అన్నారు. పట్టాభిషేకం గురించి అండ్ కావేరినే యువరాణి అనే సాక్ష్యాల గురించి ఆయన వస్తానని చెప్పారు. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు చామ్ అని చెప్పి ఇంకా ప్రేమ్ అయితే చామ్ గురించి చెప్తారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా నిషా అక్కడికి వచ్చి, ఏంటి ప్రేమ్, నువ్వు చాలా రోజులు వెళ్ళిపోయావని తెలుసుకున్నాను కానీ అని అనేసరికి, చూడు నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, నువ్వు మర్యాదగా ఇక్కడి వెళ్ళు అని అంటారు. సరే నువ్వు ఏం చెప్తే చేస్తాను, కానీ ఆ చామంతికి దగ్గరైతే మాత్రం నేను చూడలేను. చూడు, ఇది ఆషాఢమాసం, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఈ ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటారంట. కాబట్టి నువ్వు నాకు గోరింటాకు పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదిగో అని అంటారు. నేను నీకు పెట్టను అని చెప్పి ఇంక ప్రేమ్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చామంతి వైపు చూస్తూ ఇంకా చామంతి దగ్గరికి వచ్చి ఆషాఢ మాసంలో చామంతి చేతికి తన చేత్తో గోరింటాకు పెడతారు. ఇంకా అలా పాపం చూస్తూ ఉంటుంది చామంతి. చామ్, నువ్వు నా భార్యవని తెలిసిన తర్వాత నిన్ను నేను సంతోషంగా చూసుకోవాలి అని అనుకున్నాను చామ్. కానీ ఇప్పుడు నేను కన్న కల నిజమైంది. నువ్వు నిజంగా నా నా భార్యవే కదా చామ్. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఇంకా మహారాణిలా చూసుకుంటాను చామ్ అని చెప్పి ఇంకా అలా చేతిపై గోరింటాకుతో పీ అని చెప్పి రాస్తాడు ప్రేమని. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి ప్రేమగా. ఇదంతా దూరం నుండి చూస్తూ నిషా, ప్రేమ్ రోజు రోజుకి ఈ చామంతికి దగ్గరైపోతున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రామచంద్రయ్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. రామచంద్రయ్య దగ్గరికి ఇంకా జైలర్ అయితే వస్తారు. వచ్చి, రామచంద్రయ్య అంటే నువ్వేనా అని అడుగుతారు. అవును సార్ నేనే అని అంటారు. రామచంద్రయ్య, నువ్వు చాలా మంచివాడివని, రాజావారి రాణివారికి ఎంతో నమ్మకస్తుడివని నేను విన్నాను. అలాంటప్పుడు నువ్వెందుకు ఆయన్ని చంపావు అని అడుగుతారు. అయ్యో సార్, నేను ఆయన్ని చంపలేదు సార్. రాజావారు రాణివారంటే నాకు అమ్మా నాన్నలతో సమానం సార్. చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తూనే పెరిగాను. వాళ్ళంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్ అని అంటారు. అలాంటప్పుడు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు. సార్ నేను చేయలేదు సార్, అదిగో ఆ ఆ ఉపేంద్ర అనే చేశాడు. ఈ విషయాన్ని ఎలా నిరూపించుకోవాలో మా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, అందుకే ఆగిపోయాం సార్ అని అంటారు. అవును, నాకు అర్థమైంది. రాజావారి రాణివారి మనవరాలు గురించి నీకు నిజం తెలిసిందా మరి అని అంటారు. ఏంటి, రాజావారి రాణివారి మనవరాలా అంటే కొల్హాపూర్ రాజసంస్థాన అని అనేసరికి, అవును ఆవిడే, ఆవిడ రోజా గారని ఇప్పుడు పట్టాభిషేకానికి రెడీ అయ్యారని మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. విజయదశమి రోజు అంగరంగ వైభవంగా ఆవిడకి పట్టాభిషేకం చేస్తారంట అని అంటారు. ఏంటి, రోజానా, రోజా అంటే రోజా అంటే అని అంటారు. రోజా అంటే ఎవరో తెలీదా మీకు అని చెప్పి రోజాని చూపిస్తారు. ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది రా రామచంద్రయ్యకి. ఇది ఇది నా కూతురు కదా, అలాంటిది ఇది యువరాణియా అంటే కావాలని రాజావారి రాణి వారి ఆస్తిని కొట్టేయడానికే ఇంతలా తెగించిందా? వదిలిపెట్టను, అస్సలు వదిలిపెట్టను. దాని గురించి ఇప్పుడే అందరికీ చెప్తాను వెళ్ళని చెప్పి ఇంకా రామచంద్రయ్య ఫిక్స్ అయ్యి, సార్ ఒక్కసారి ప్రేమ్ బాబుని పిలిపించాను సార్, నేను పెరోల్పై బయటికి వెళ్ళాలి సార్, బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా రామచంద్రయ్య అయితే నిజంగా పాపం బయటికి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. ఇంకా అలా రామచంద్రయ్య అయితే వెంటనే ఫోన్ చేస్తాడనమాట ప్రేమ్కి. బాబు మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి బాబు అనేసరికి ఇంకా అలా బయలుదేరుతారనమాట ప్రేమ్. కానీ కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా చంద్రికకి చిత్రావతమ్మ కాల్ చేస్తారు. కాల్ చేసి, రాణి వారి గురించి చెప్పే సమయం ఆసన్నమైంది చంద్రిక, యువరాణిని ప్రకటించే సమయం వచ్చింది
అనేసరికి ఒక్కసారిగా చంద్రిక అలా షాక్లో ఉండిపోతుంది. అమ్మ, మీరు చెప్పినట్టే చేస్తాను, కాకపోతే అని అంటారు. అవును, రేపే రేపే మనం అసలైన యువరాణి ఎవరో చెప్పే టైం వచ్చింది. రేపు ఏంటో నీకు తెలుసు కదా అని అంటారు. తెలుసమ్మా అని చెప్పి ఇంకా అలా వెంటనే బయలుదేరుతారనమాట చంద్రిక. ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ్ రామచంద్ర దగ్గరికి వెళ్తారు. మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అని అడుగుతారు. బాబు బాబు మీకు ఒక విషయం చెప్పాలి బాబు. ఆ ఆ చామంతి, సారీ, రోజా రోజా గురించి నాకంతా తెలుసు బాబు. రోజా రోజా యువరాణి కాదు బాబు. అన్ని నిజాలు అసలైన యువరాణి ఎవరో చెప్పాలంటే నేను బయటికి రావాలి బాబు అని అంటారు రామచంద్రయ్య. సార్, ఓకే, మీరు బయటికి రండి, కానీ ఇప్పుడు అనేలోపు అవును, నేను ఇప్పుడే రావాలి బాబు, మీరే ఎలా అయినా నాకు పెరోల్పై బయటికి తీసుకురావాలి బాబు అనేసరికి ఇంకా అలా వెంటనే నేను ఇప్పుడే జైలర్తో మాట్లాడతాను, కాకపోతే ఆయన అని చెప్పి ఇంకా అలా వెళ్తారనమాట ప్రేమ్. చూడండి సార్, ఇవాళ 2 ఖైదీలని ఆల్రెడీ పెరోల్పై బయటికి పంపించాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు రేపు రావాలి. రేపే తనకి పెరోల్పై మేము బయటికి పంపిస్తామని అంటారు. ఇప్పటి వరకు ఓపిక పట్టారు, రేపటి వరకు ఓపిక పట్టండి, అప్పుడు మీరే నిజాలు చెప్పండి అని ప్రేమ్ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామచంద్రయ్య ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. చామంతి నిద్రపోతూ ఉంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామంతి ఒక్కసారిగా బాబు, ఏంటి బాబు ఇలా వచ్చారు అని అడిగేసరికి చామ్, ఇవాళేంటో నీకు గుర్తులేదా అని అంటారు. బాబు అది అని అంటుంది. ఇంక వెంటనే అలా బెలూన్స్ అన్నీ పెట్టి హ్యాపీ బర్త్డే చామ్ అని చెప్పి చామంతికి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఒక్కసారిగా ఇంకా అలా చామంతి అయితే షాక్లో ఉండిపోతుంది. బాబు, ఇదంతా మీరు ఎప్పుడు డెకరేట్ చేశారు బాబు అని అడుగుతుంది. చాలా టైం పట్టింది చామ్, కానీ నీకంటే నాకేది ఎక్కువ కాదు కదా, అందుకే నీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేశాను. చామ్, రేపు మనం బయటికి వెళ్దాం, భార్యాభర్తల్లా అని చెప్పి ప్రేమ్ ఇంకా హ్యాపీగా చామంతికి బర్త్డే విషెస్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా చామ్ అలా హ్యాపీగా ప్రేమ్ వైపు చూస్తుంది. రేపు ఎలా అయినా ఒకసారి నాన్నని కలవాలి అని చెప్పి కూడా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి స్వీట్ చేసి హర్షవర్ధన్ దగ్గరికి తీసుకొచ్చి ఇవాళ నా పుట్టినరోజు అయ్యగారు అని అంటుంది. హ్యాపీ బర్త్డే మా చామంతి, చాలా హ్యాపీగా ఉందమ్మా, నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చామంతిని విష్ చేస్తారు. ఇంకా రమాదేవి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అప్పుడే కరెక్ట్గా అక్కడికి చిత్రావతమ్మ వస్తారు. చిత్రావతమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి అండ్ రమాదేవి. అమ్మ, మీరిలా అని అడుగుతుంది. చెప్తాను రమా, అందరం కలిసి ఇవాళ గుడికి బయలుదేరాలి అని అంటారు. గుడిక? ఎందుకమ్మా అని అంటారు. ఏ చెప్తే కానీ రావా రమాదేవి అని అంటారు. లేదు, వస్తానమ్మా. హర్ష, హర్ష, బరా గుడికి వెళ్దామని చెప్పి అందరూ కలిసి గుడికైతే బయలుదేరుతారు. ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి చామంతిని దగ్గరికి తీసుకుంటారు చిత్రావతమ్మ. ఇవాళ నీ పుట్టినరోజు కదమ్మా, అందరికీ నీ చేత్తో భోజనాన్ని వడ్డించు అని ఇంకా అలా చామంతి పేరుపై చిత్రావతమ్మ అన్నదానం చేపిస్తారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది చామంతి. అమ్మ, మీరు నా కోసం ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు అని అడుగుతుంది. చెప్తాను, దానికంటే ముందు నువ్వందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలి అని చెప్పి ఇంకా భోజనం అయితే పెట్టిస్తారు. చామంతి అలా వాళ్ళందరికీ భోజనం పెడుతుంది. రోజా ఏమో ఏంటి ఈవిడ ఎప్పుడొచ్చినా ఈవిని చూసి రమాదేవి వణికిపోతుంది, చామంతి పొంగిపోతుంది. అసలు ఎవరివిడ అని చెప్పి ఆలోచిస్తుంది రోజా. ఇంకా అలా కరెక్ట్గా అన్నదానం అయిపోయిన తర్వాత చూడండి, కొల్హాపూర్ రాజ సంస్థానానికి మా రాజ సంస్థానానికి మధ్య ఉన్న బంధం మీకు తెలియంది కాదు. కొల్హాపూర్ రాజ సంస్థాన యువరాణిగా పట్టాభిషిక్తురాలు అయ్యే అవకాశం కానీ పట్టాభిషిక్తురాలయ్యే అర్హత కానీ ఉన్నది కేవలం ఒక్కరికే, అది నా సొంత మనవరాలికే అని అంటారు. ఇంకా అందరూ జయ హో జయ హో చిత్రావతమ్మ జయ హో అని చెప్పి కొడుతూ ఉంటే ఒక అమ్మమ్మగా నా మనవరాలు ఏంటి, ఎవరు, ఎక్కడ పెరిగింది అనే విషయాలు నాకు తెలుసు అని రోజా వైపు చూస్తారు. ఏంటి ఈవిడ ఈవిడ అమ్మమ్మ,
పాచ్చా ఇలా దొరికిపోయానేంటి, ఈవిడ అమ్మమ్మ అయితే నాకు ముందే తెలియాలని ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా వెంటనే ఇంకా అలా చామంతి దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ చామంతినే నా మనవరాలు శ్రీ 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 చార్వికాదేవి కొల్హాపూర్ సంస్థాన యువరాణి అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది చామంతి. అందరూ చామంతికి జై హో, చామంతికి జై హో అని చెప్పి జై హో కొడుతూ ఉంటారు. ఇంకా చామంతి పేరుపై తనకున్న ఆస్తినంతా రాయడానికి 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యాకే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి, అంటే ఫర్ సపోజ్ లా ప్రకారం ఏంటి అంటే మేజర్ ఎప్పుడవుతారంటే నార్మల్ పర్సన్స్ అయితే 18 ఇయర్స్ దాటిన తర్వాత అవుతారు. ఎవరికైతే గార్డియన్ ఉంటారో అంటే అమ్మా నాన్న లేకుండా ఒక గార్డియన్ ఉంటారో వాళ్ళ పేరుపైకి ఆస్తి రావాలి అంటే 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి ఖచ్చితంగా. సో అలా ఇంకా చామంతికి 21 ఇయర్స్ దాటేంత వరకు ఆగి అప్పుడు వచ్చి ఇంకా యువరాణిగా పట్టాభిషిక్తురాలు చేస్తారు చిత్రావతమ్మ. షాక్లో ఉండిపోతుంది రమాదేవి అండ్ రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.